హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి ఇవాళ కనిపిస్తున్న వార్తలు ఏంటి అంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నన్ను భారత అధికారులు భారతదేశం వేధిస్తున్నది అని అమెరికా ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నాడు. నన్ను ఇక్కడే ఉండని అని, దయచేసి పంపకండి అని. మోసం చేసి ఆగం చేసి మంది జీవితాలతో ఆడుకొని ఇవాళ దేశం మీదనే విషం చెమ్ముతున్నాడు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆయన పాస్పోర్ట్ రద్దు చేశారు, రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేశారు. సో భారతదేశానికి రావాల్సిన సమయం దగ్గర పడ్డది. ఈ సమయంలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవైపు క్యాన్సర్ అంటున్నాడు, ఇంకోవైపు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. మరి ఏ తప్పు చేయలేదంటున్నాడు. ఏ తప్పు చేయకపోతే మరి డైరెక్ట్గా వచ్చి విచారణకు హాజరు కావచ్చు కదా. వీటికి రాగానే నిన్నేమన్నా పొడిచి చంపుతారా, లేకపోతే డైరెక్ట్గా రావడంతోనే ఎయిర్పోర్ట్ని ఉరేస్తారా? లేదే. ఇంత భయం ఎందుకు? ఆయన శ్రవణ్ రావు వచ్చిండు కదా, కిందనో మీదనో పడి విచారణకు హాజరవుతుంది కదా, మరి నీకెందుకు అయితే లేదు? మంది ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు అనిపించలేదా? సిగ్గుండాలి కదా కొంచెమైనా. చలో మాట్లాడదాం, చాలా అంశాలు ఉన్నాయి. ఈ ఎవరైనా ముంబై ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుడు ఎవడైతే ఉన్నాడో తహవూర్ రానా, ఆయన్ని ఎన్ఐఏ భారతదేశానికి తీసుకొచ్చింది. సో ఇక భారత చట్టాల ప్రకారమే ఆయనకు శిక్ష ఖరారైతుంది. అమెరికాలోనో ఎక్కడో తలదాచుకున్నాడు. సో ఆయన్ని భారత్కి తీసుకొచ్చారు. ఎక్కడైతే అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుంచి ఆయన్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో ప్రభాకర్ రావుని కూడా ఇట్లనే తీసుకొస్తారా మరి లేదా చూడాలి. అండ్ దాంతోపాటు చాలా కీలకమైన అంశం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ 400 ఎకరాల భూముల్లో సుప్రీంకోర్టు కమిటీ నిన్న విచారణ జరిపింది. చెట్లు నరికేశారు, అసలు వాల్టా చట్టాన్ని మీరు అమలు చేశారా, అనుసరించారా అని. కానీ మేము కేవలం అక్కడ ఓన్లీ సుబాబుల్ చెట్లకి మినహాయింపు ఉంటుంది వాల్టా చట్టము దీనికి. సో ఆ సుబాబుల్ చెట్లు మాత్రమే మేము నరికేసినాం, వేరే చెట్లు నరకలేదని ఏదో వీళ్ళు చెప్పే ప్రయత్నం వీళ్ళు చేసిర్రు. అది అటవీ భూమి కాదు, ఇంకోటి కాదని. సో అటవీ భూమి అని టెక్నికల్గా లేకపోయినప్పటికీ అక్కడ అడవి లాంటి ప్రాంతం అయితే ఉందన్నది వాస్తవం. సో ఇట్లా ఆ కమిటీ విచారణ నిన్న జరిగింది. ఇక మామిడికి నష్టాల దిగుబడి, ప్రతికూల వాతావరణంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు ఒక వారం 10 రోజులుగా అక్కడక్కడ వడగండ్లు, ఇట్లాంటి గాలి దుమారం వాన, దీనికి చాలా పంట నేలరాలింది మామిడి. దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పినాయి, హామీ ఇచ్చినాయి. కానీ ఇంతవరకు అతిగతి లేదు. పోయిన 10 ఏళ్ళుగా లేదు, ఇప్పుడు 15 నెలలుగా వీళ్ళు వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు దాని మీద అడుగు ముందుకు పడలే. అండ్ చాలా ఇంపార్టెంట్ న్యూస్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తెలుగుని కనుమరుగు చేశారు. సెకండ్ లాంగ్వేజ్ కింద సాంస్క్రిట్ని ప్రవేశపెట్టారు. మరి తెలుగు ఎందుకు? తెలుగు ఏం పాపం చేసింది? ఇప్పుడు సాంస్క్రిట్ తెలుగు ఉంటే ఎవరు ఏది ఎంచుకుంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అసలు తెలుగును మ్యాండేట్ చేయాలి కదా. మాతృభాష అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఏ భాషలో చదువుకున్నా ఏం చేసినా తెలుగు లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మన మాతృభాష కదా అది. ఖచ్చితంగా తెలుగు ఉండాల్సిందే. సో అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలను కూడా దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించి మళ్ళీ తెలుగుని పునరుద్ధరించాల్సిన అవసరం కనబడుతున్నది. ఇక ట్రంప్ వర్సెస్ చైనా వార్ ఇంకా నడుస్తూనే ఉన్నది. చైనా మీద 145% భారం వేసిండు ట్రంప్. భారత్కు జూలై 9 దాకా మినహాయింపట. సుంకాలపై అమెరికా స్పష్టీకరణ. మళ్లీ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. చర్చలకు సిద్ధమే కానీ బెదిరింపులు ఒత్తిళ్లు కుదరవన్న డ్రాగన్. ఒప్పందానికి ఎదురు చూస్తున్నానన్న ట్రంప్. 90 రోజులు విరామం ఇచ్చిన EU. అటు ఐరోపా దేశాలు కూడా ఒక 90 డేస్ని విరామం పాటించినాయట. కానీ చైనా వర్సెస్ అమెరికా వార్ కొనసాగుతూనే ఉన్నది. వాళ్ళు ఏమంటారు చైనా వాళ్ళంటే, ఈయన ఈ రకమైన దందా చేసి బెదిరించి ట్యాక్సులు పెంచుతా అది పెంచుతా అంటే కుదరదిడా, నువ్వెంత బలవంతుడో నేను మీకంటే అంతే బలవంతుణ్ణి. సో దీంతో వాళ్ళు పర్సంటేజ్లు పెంచుకుంటా పోతా ఉన్నారు. ఈ ప్రతీకార సుంకాలు, ఈ ట్యాక్సులు పెంచుకుంటా పోతా ఉన్నారు ఉత్పత్తుల మీద. సో చైనా మీద 145% వేసిండు. నేనేదో ఫుట్బాల్ ఆడుతున్నట్టున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. నా బ్రాండ్ యంగ్ ఇండియా, విద్యా ఉద్యోగ అవకాశాలే లక్ష్యం. సర్కార్ ఆధ్వర్యంలో ప్రీ స్కూళ్లు పెడతారట. పిల్లలకు ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం, పేదలకు మంచి విద్య అందించేందుకే ఈ ఆలోచన. పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిర్ణయం మంచిదే, ఆలోచన మంచిదే,
ఆలోచన మంచిదే, నిర్ణయం తీసుకోవాలి కదా. మాటలు చేతల్లోకి ఎప్పుడు రావాలా? మాటలు మీరు చాలా మాట్లాడుతున్నారు, కానీ చాలా ఇంప్లిమెంటేషన్ దశలోనే అవి ఆగిపోతా ఉన్నాయి. ఇది ఆకునూరి మురళి గారు ఇచ్చిన నివేదికలో, ఆయన విద్యాశాఖ కమిషన్ చైర్మన్గా ఆయన ఇచ్చిన దాంట్లో ఉన్న రిపోర్ట్స్ ఇవి, రిపోర్ట్లో ఉన్న అంశాలు ఇవన్నీ. స్కూల్ పెట్టాలి, మోడల్ స్కూల్ లాంటి మండలానికి ఒక 3 స్కూల్ ఏర్పాటు చేయాలి, ఇట్లాంటి ఆలోచన. మాట్లాడదాం, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. జస్ట్ ఓన్లీ బ్రీఫ్గా నేను ఈ వార్తలు చూసే ప్రయత్నం చేస్తున్నా. ఆంధ్రజ్యోతిలో కారుణ్య నియామకాలు ఉంటాయి కదా, ఒకవేళ ఉద్యోగం చేసే తండ్రి చనిపోతే వాళ్ళ పిల్లలకి ఈ నియామకాలు, ఈ ఉద్యోగం అందిస్తారు. ఆ కారుణ్య నియామకానికి వివాహమైన బిడ్డ కూడా అర్హురాలే అంట. మృతి చెందిన ఒక ఏఎస్ఐ కుమార్తె పిటిషన్ పైన హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగా అర్హతలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించిందట. సో ఒకవేళ కొడుకులు లేరు, బిడ్డ పెళ్ళయింది, మరి ఆ బిడ్డకి రాదా ఆ ఉద్యోగం అంటే, పెళ్ళైనా సరే ఆ బిడ్డకి ఉద్యోగం వస్తుంది అని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేబీ కూడా బయటకు వచ్చిందట. కృత్రిమ మేధ ఆధారిత ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు మెక్సికోలో జననం. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన 40 ఏండ్ల మహిళ అట. ఐవీఎఫ్లో ఉన్న 23 దశలు మానవ ప్రమేయం లేకుండా నిర్వహించారట. వీర్య కణం ఎంపిక నుంచి అండంలోకి చొప్పించేదాకా అంతా కృత్రిమ మేధ రోబోటిక్ సహాయంతోనే అమెరికా, మెక్సికో వైద్య నిపుణులు సాధించిన అద్భుతమట. సో సేమ్ ప్రాసెస్, బట్ మనుషులు చేయరు, టెక్నాలజీ చేస్తుంది అనమాట. రోబో టైప్ వాళ్ళు చేస్తారనమాట. గాలివాన బీభత్సం చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మార్కెట్లో వానకు తడిసిపోయిన ధాన్యం. దారుణం పాపం రైతుల పరిస్థితి. నిన్న ఈ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి వచ్చి నేను మీద రకరకాల కేసులు ఉన్నాయి. ఈ ధాన్యం కుంభకోణానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. వాళ్ళ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒకరిని చంపిండు. ఆ బుగ్గలు అమ్ముకుంటూ వాళ్ళని చంపిండు ఒకసారి, ఇంకోసారి ఇంకో ఏదో ప్రగతి భవన్కి వచ్చి ఆడ ఆ గేట్లు బద్దలు కొట్టిండు. అయితే ఆ కేసులో ఆ కుమారుణ్ణి తప్పించి వేరే వాళ్ళని ఆ ప్లేస్లో కూర్చోబెట్టి పోలీసులు కూడా ఆయనతో కొల్యుడై, ఆనాడు పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు, గుర్తే ఉంటుంది. ఒకనాడైతే ఆయన ఎవరు కొత్తగూడ శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు మొత్తం పంజాగుట్ట స్టేషన్లో ఉన్న పోలీసులనే మార్చేసిండు. ఈ కేసు ఆధారంగానే పోలీసులు కుమ్మక్కయ్యారు. ఎవరు? షకీల్తో కుమ్మక్కయ్య వాళ్ళ కొడుకు ప్లేస్లో ఉండాల్సిన, డ్రైవర్ ప్లేస్లో ఉండాల్సిన వ్యక్తిని మార్చేసి ఇంకొకరిని పెట్టిరు. ఇప్పుడు ఆ కేసులో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈయన అరెస్ట్ చేసి రాగానే పారిపోయిండు ఇంతకు ముందే. ఈ స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయట. అప్పుడు 3 గంటలు అయ్యేదట, ఇప్పుడు అరగంటే అవుతుందట. స్లాట్ విధానంతో సులభంగా రిజిస్ట్రేషన్లు. సో ముందుగానే ఒక స్లాట్ బుక్ చేసుకుంటాం 12 గంటల కంటే, 12 గంటలకు టక్కుమని పోగానే 15 గంటలు అయిపోద్దట. కానీ అప్పటికే డాక్యుమెంటేషన్, కథ, వ్యవహారం అంతా ఉండాలి కదా, అవన్నీ రెడీ చేసుకుంటేనే ఈ ప్రాసెస్. చలో, తొలి వెలుగు ఎఫెక్ట్. మన తొలి వెలుగు ఎఫెక్ట్. కందిపప్పు కాంట్రాక్టులు రద్దయినాయి. మన లాస్ట్ నిన్న మొన్న ఒక వీడియో చేసినాం, కందిపప్పు కుంభకోణం అని. గుడ్లది కూడా కుంభకోణం ఉంది. టెండర్లు పిలవకుండానే కట్టబెట్టిరు నామినేషన్ పద్ధతిలో. మనకు తెలిసినోడు వీడు, ఇచ్చేయి కందిపప్పు అని. 164 రూపాయలకి కిలో కందిపప్పుని ఆ అంగన్వాడీ కేంద్రాలకి ఇచ్చిరు. 164 రూపాయలు. మీరు ఇవాళ బ్లింకిట్, జెప్టో లాంటి వాటిలో బేసిక్ తూర్దాలని కొట్టినా 140, 150 రూపాయలకు ఎక్కువ లేదు. అదే రైతుల దగ్గర రైతులు పండించి వాళ్ళు ఒకవేళ పప్పుగా దాన్ని మిల్లుకేసి పప్పు ఆడించిన 80 రూపాయలకు మించి ఖర్చు కాదు ఇప్పుడున్న ధర ప్రకారంగా. ఎక్కడి 80, ఎక్కడి 164, సరే 100 అనుకుందాం మ్యాక్సిమం. మరి మిగతా 64 రూపాయలు ఎవరి ఖాతాలకు పోతున్నాయి? ఈ లీడర్ల బినామీలకు ఆ కాంట్రాక్ట్ని అప్పచెప్పారు. ఇది మొన్న మనం వీడియో చేసినాం. నిన్న సీతక్క మీటింగ్ పెట్టి ఆ రివ్యూ మీటింగ్లో ఆ కాంట్రాక్ట్లు మొత్తం రద్దు చేశారు. ఆ గుడ్లకు సంబంధించింది ఏది? మరి కాంట్రాక్ట్ రద్దు చేయగానే అయిపోదు కదా. అసలు ఆ నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? ఇంతకాలం ఎంత మింగిండు? రికవరీ చేయండి, కేసు పెట్టండి. లారీ సీజ్ చేయొద్దంటే 20,000 లంచమట. ఏసీబీకి చిక్కిన భద్రాచలం సిఐ రమేష్, సిఐ గన్మెన్ మధ్యవర్తి కూడా అరెస్ట్ అయ్యారట. సో నెక్స్ట్ స్వేచ్ఛ విషయానికి వద్దాం. స్వేచ్ఛలో ఇవాళ వీళ్ళు రాసిన వార్తలు. ఆత్మీయ భరోసా అమలు ఎప్పుడు? ఈ ఆత్మీయ భరోసా అంటే ఉపాధి హామీ కూలీలకి 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అని
100 రోజుల పనా లేకపోతే మినిమం 20 రోజులు చేసి ఉండాలా, ఇట్లా రకరకాల గైడ్లైన్స్ ఒక నెల కింద పెద్ద హడావుడి నడిచింది. కానీ ఇంతవరకు ఇది అమలు లేదు. 290 కోట్లు కావాలన్నట, నిధుల కొరత వల్ల ముందుకు సాగుతలేదట. ఎప్పుడు ఇస్తారు ఇంకా? ఇగో రేషన్ కార్డు లీలలు, ఇష్టారాజ్యంగా పేర్లు, తప్పుల తడకగా కార్డులు, అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రమైన తప్పిదాలు, దరఖాస్తు ఒక చోట ఉంటే పేర్ల నమోదు మరో చోట ఉందట, పేర్లు తొలగించమంటే ఉన్న కార్డు తీసేసిరట, అత్తగారింట్లో చేర్చమంటే తల్లిగారింట్లో చేర్చిరట, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం లబ్ధిదారులకు శాపం. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి అధికారులు వాళ్ళు కుమ్మక్కై, పాత అధికారులు కొంతమంది ఉన్నారు కదా, రేవంత్ రెడ్డిది కూడా తప్పే. దొంగలందరినీ చుట్టు పెట్టుకొని తప్పులు జరిగినట్టు ఎందుకు జరగవు? తెలివిలేనోడిని సలహాదారుల కింద చుట్టూ ఒక లంపెన్ గ్యాన్ తయారు చేసుకొని తప్పులు జరుగుతున్నట్టు ఎందుకు జరగవు? అసలు మీకు కోఆర్డినేషన్ ఉందా? అసలు మాట్లాడుతున్నాయా డిపార్ట్మెంట్స్ మధ్య? ఈ టోటల్ వ్యవహారంలో కొంతమంది అధికారులు కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కై, అధికారులు చెప్తున్నారు ఈ మాట కొంతమంది, ఈ పేర్లను ఇప్పుడు ఇక్కడ ఉన్న పేరుని తీసుకుపోయి ఇంకో దగ్గర వేసిరు. అంటే రేషన్ షాప్కి రాగానే సార్ నాది ఇది అనగానే ఆడ ఉండదు పేరు. ఏం చేయాలి? గవర్నమెంట్ని తిట్టుకోవాలి. ఇది జరుగుతున్నది. మరి గవర్నమెంట్ సోయి ఉండాలి కదా, ఈ గవర్నమెంట్కి ఏం జరుగుతుందని నన్ను అడగాలి కదా. సో ఇట్లా ఈ వార్తలు మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వెలుగులో చూద్దాం. వెలుగులో శ్రీశైలం దోపిడీకి ఏపీ రాచమార్గం అట, రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు మళ్ళీ ప్రారంభం అట. ఎంత దారుణం చూడండి. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్లో జోరుగా కొనసాగుతున్న పనులు. మనం ఏం చేస్తున్నట్టు? అసలు లైనింగ్ పనులు ఆపాలంటూ తాజాగా కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ రాసిందట. చలో, కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే, అది కొందరికే, బీజేపీది తప్పుడు ప్రచారం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్న బియ్యం పథకం కాంగ్రెస్ ప్రభుత్వానిది అట. నెక్స్ట్ దిశలో కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏం చేద్దాం ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం. ఆయా శాఖల్లో దాదాపు 19,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారట. సుమారు 10 నుంచి 12 ఏళ్లుగా విధుల్లో ఉన్నారు. తాజాగా రెగ్యులర్ పోస్టులు భర్తీ కావడంతో మల్లగుల్లాలు. వీరి సేవలు ఏ శాఖల్లో అవసరమని ఆఫీసర్ల ఆరా. స్టడీ కోసం ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు. ఇప్పుడు వాళ్ళని తీసేయడం కూడా కరెక్ట్ కాదు. తక్షణం మీరు ఆయా శాఖల్లో, కానీ ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసుకోవడం ఆపండి. రెగ్యులర్ నోటిఫికేషన్లు ఇవ్వండి. రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి. ఆ దిశగా ఆలోచిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ప్రజాకోణంలో సంస్కరణలట, 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అమల్లోకి స్లాట్ బుకింగ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, ప్రజాకోణంలో సంస్కరణలట. కొండకల్ భూముల గురించి చెప్పు, మరి అదే సంస్కరణ? కొండకల్లో 600 ఎకరాల భూదోపిడీ ఏ సంస్కరణ కిందికి వస్తుంది? ఏ కోణంలో సంస్కరణ కిందికి వస్తుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దయచేసి సెలవు ఇవ్వండి. రిక్వెస్ట్ చేశారు అని రాసిచ్చేస్తున్నారట. అప్పీల్ వద్దంటే అనుకూలంగా వ్యవహారం. కొందరు రెవెన్యూ అధికారుల నిర్వాకం. పైకోర్టుకు వెళ్లకుండా దరఖాస్తుదారులకు దాసోహం. షేరిలింగంపల్లిలో రెగ్యులరైజ్కే మొగ్గు. ఎవరున్నారు దీని వెనకాల? నాట్ ఓన్లీ అధికారులు, ఈయన కూడా ఉంటాడు. చలో, నమస్తే తెలంగాణ. అడవి అలుసా చట్టం తెలుసా? సాధికార కమిటీ ప్రశ్నల వర్షం. క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆగ్రహం. ఎవరికి నచ్చిన రీతిలో పేపర్లు ఆ రకంగా వార్తలు రాసుకున్నాయి కంచగచ్చిబౌలి భూముల విషయంలో. చలో, ఇవి ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి కనిపిస్తున్న వార్తలు. ఒక్కసారి మనం డీటెయిల్డ్గా చూద్దాం. పబ్లిక్ కమెంట్స్ ఏమున్నాయి? అన్న, హోంగార్డ్ కారుణ్య నియామకాల గురించి మాట్లాడండి. 10 years నుంచి పెండింగ్లో ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి హోంగార్డ్ కారుణ్య నియామకాలు పెండింగ్లో ఉన్నాయట, ఇస్తలేరట. సో మన ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇవన్నీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చినవే. రజకుల కరెంటు బిల్లు గురించి మాట్లాడండి బ్రో ప్లీజ్ కొంచెం. ఎందుకు ఏదో అన్నారు కదా, ఫ్రీ ఉచిత కరెంట్ అని అన్నారు కదా, ఎప్పటి నుంచి వస్తలేదు అన్న? ప్లీజ్ సపోర్ట్ పాస్టర్ అజయ్ బాబు, అక్రమంగా అరెస్టు చేశారు.
గుడ్ మార్నింగ్ గంజి రఘు గారు. స్లాట్ బుకింగ్ గురించి మాట్లాడుతున్నారు, కానీ మేము ధరణి ఉన్నప్పుడు డబ్బులు కట్టిన చాలా డబ్బులు ఇంతవరకు వస్తలేవు. కొంచెం దయచేసి మాట్లాడండి. ఇది చాలా దారుణమైన విషయం. యాక్చువల్గా ఏంటంటే మనం ఆ స్లాట్ బుక్ చేసుకున్నప్పుడే కొంత అమౌంట్ కడతాం, 2000 3000 అది ఎంతో ఉన్నది. రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ రాంగ్ ఉంటేనో లేకపోతే అది అవ్వకపోతేనో రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయినప్పుడు ఏం కావాలా? ఆ కట్టిన డబ్బులు రీఫండ్ అయ్యి మళ్ళీ మన అకౌంట్లో పడాలా. అట్లా కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ములుగుతున్నాయి. ఇది కేసీఆర్ స్టార్ట్ చేసిన నిర్వాహకం. వీళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. వచ్చిన తర్వాతనే వీళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా, అట్లా కూడా వస్తలేవు పాపం. ఇందులో మళ్ళీ మోసపూరితంగా రిజెక్ట్ చేసినవి కూడా ఉన్నాయి. అమయ్ కుమార్ లాంటోడు ఆకునూరి మురళీ సార్తో లేటెస్ట్ ఇంటర్వ్యూ, విద్యా కమిషన్ రిపోర్ట్ గురించి మాట్లాడండి అని అడుగుతున్నారు వెంకన్న గారు. తప్పకుండా ప్రయత్నం చేద్దాం. తెలుగులో స్కోరింగ్ తక్కువ కాబట్టి స్టూడెంట్స్ హిందీ అండ్ సాంస్క్రిట్ తీసుకుంటారు. అదేలేండి, తెలుగు లాంగ్వేజ్ దానివల్ల కొంచెం స్కోర్ తక్కువ వస్తుంది. సాంస్క్రిట్ అయితే కొంచెం మార్కులు ఎక్కువ వస్తాయి అన్నది ఒకటి ఉన్నది. సో దాంతో సాంస్క్రిట్ వైపు వెళ్తున్నారట. కానీ తెలుగుని మ్యాండేట్ చేయాలి కదా ఒక లాంగ్వేజ్ కింద. హాయ్ రఘు, ఐ లైక్ యువర్ న్యూస్ రీడింగ్, వెరీ క్లియర్ సబ్జెక్ట్ యువర్ రీడింగ్, థ్యాంక్స్ రఘు ఫ్రమ్ విషు లండన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. జై శ్రీరామ్, జై తెలంగాణ, జై భారత్ మాతాకి జై, జై హనుమాన్, జై హిందూ, జై మోదీ, జై బీజేపీ, జై బీసీల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, జై శ్రీరామ్. అన్నా కొత్త నెంబర్ ప్లేట్కి మళ్ళీ 300 అట. గవర్నమెంట్ డబ్బులు తీసుకోకుండా వేయొచ్చు కదా నిజంగానే. ఇప్పుడు అదేదో హై సెక్యూరిటీ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ వేసుకోవాలన్నట్టు అందరు. అది లేకపోతే అదేదో డేట్ ఉంది, సెప్టెంబర్ 30లోకి వేసుకోకపోతే ఆ తర్వాత ఫైన్లు వేస్తారనమాట. అన్న 3 ఎకరాలకు రైతు బంధు రాలేదట. 3 ఎకరాలకు రాలేదు, 3 ఎకరాల వరకు వచ్చిందేమో. ఇంకా 4800 కోట్లు కావాలి, లేవు. విజయశాంతికి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాల్సిందే, చూద్దాం, ఇవ్వాల్సిందే. ఆమెకి ఇవ్వడంలో తప్పులేదు. కొత్త వాళ్ళతో ఇంటర్వ్యూ చేయాలన్నట, ఎవరో చెప్తే చేస్తాం. విజయ డైరీ గురించి కూడా చూడండి తప్పకుండా. బిల్లులు ఇస్తలేరు వాళ్ళు. ఆర్టీసీ వాళ్ళ గురించి మాట్లాడండి. ఆర్టీసీలో సంఘాలు చక్కగా లేవు. ఫస్ట్ వాళ్ళు ఒకరు జేఏసీ అంటున్నారు, ఇంకొకరు బయట ఉన్నారు, లోపల ఉన్నారు. యూనియన్లు కావాలని వీళ్ళే అంటారు, మళ్ళీ కొట్లాడుతున్నారు. కార్మికులు మాత్రం పాపం నష్టపోతూ ఉన్నారు. గ్రూప్ 1 పోస్టుల గురించి మాట్లాడండి. తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా అన్యాయం జరిగింది. దాని మీద మనం కూడా చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడండి తప్పకుండా. సో ఇట్లా 48,000 బిల్లు వచ్చింది. మన తొలి వెలుగు సైడ్ నుంచి సీఎంకి చెప్పండి. కరెంటు వాళ్ళు మాకు భయం పెడుతున్నారు. దేనికి వస్తుంది 48,000 బిల్లు? ఎట్లొచ్చింది? పంచాయతీ కార్మికుల గురించి మాట్లాడండి. మన ఊరు మనబడి స్కీమ్ బిల్లు రావాలంటే 2 ఏళ్ళు అయిపోయిందట పాపం. ఇట్లా బిల్లులు రావాల్సిన వాళ్ళు కుప్పలు ఉన్నారు. అసలు యాక్చువల్గా ఈ గవర్నమెంట్ కూడా దాదాపుగా 13,000 కోట్ల వరకు బడా పెద్ద వాళ్ళకి బిల్లు క్లియర్ చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారంలోకి రాగానే బిల్లు క్లియర్ చేసుకున్నాం. 400 కోట్లు 500 కోట్లు ఎంతో. ఒక 1000 కోట్లు రిలీజ్ చేసి ఉంటే ఇట్లాంటి చిన్న కాంట్రాక్టర్లకి బిల్లులు క్లియర్ అయిపోయాయి. వీళ్ళకి ఇంత బ్యాడ్ నేమ్ వచ్చి ఉండేది కాదు. మరి ఇప్పుడు వీళ్ళకి రిలీజ్ చేసి ఉంటే మరి వీళ్ళకి 10% 12% అంటే వీళ్ళకి అంత మొత్తంలో తీసుకుంటే వీళ్ళ దాంట్లోంచి వాళ్ళకి వచ్చేది ఏముంటుంది, వీళ్ళకి ఇచ్చేది ఏముంటుంది. పెద్ద వాళ్ళకి ఇచ్చారనమాట. ముందు పిఆర్సీ గురించి మాట్లాడండి. జగిత్యాల జీవన్ రెడ్డితో ఇంటర్వ్యూ చేయండి, తప్పకుండా చేస్తాం. అన్న మన రాష్ట్రంలో పెన్షన్ వస్తలేదట, ఎవరు అడుగుతున్నారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూమి యజమాని హక్కులు భూ యజమానికి అమ్ముకునే హక్కు కల్పించాలి అంటున్నారు. మరి చూడాలి. కానీ ఇప్పటికే పాపం చాలా ఎస్సీ ఎస్టీ బీసీల చేతిలో ఉన్న భూమి కొట్టేసిరు. ఉద్యోగుల బకాయిలు, మురళీసార్ ఇంటర్వ్యూ. మీరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ భూ కబ్జా 305 ఎకరాల గురించి వెలికి తీసిన నీ గుండె ధైర్యం సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఎంత అన్యాయం అంటే అది మొత్తం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన నాలా మీదనే వాడు బ్రిడ్జిలు కట్టిపడేసిండు ఒక 3-4. ఆయన లేఅవుట్లో ఆ బ్రిడ్జ్ ఉన్నటువంటి ప్రాంతాన్ని, కాలువ ఉన్న ప్రాంతాన్ని కూడా ప్లాట్ల రూపంలో చూపించండి. ఎవరైనా వాసవి విజయ్ కుమార్, మేధావి, మోతవారి.
ఆయన కింద ఒక ఆయన అభిషేక్ అని ఉంటాడు, ఆయన అల్లుడో మరి కొడుకో ఏమో. ఈ బ్యాచ్ అంతా కలిసి, మాఫియా అంతా కలిసి ఇంత దారుణానికి పాల్పడింది. మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం, అక్కడ మధుసూదన్ రెడ్డి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, అక్కడ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, దేవరకద్ర నియోజకవర్గం కిందికి వస్తుంది. తక్షణమే దాని మీద యాక్షన్ తీసుకోవాలి, ఆ ప్రాజెక్ట్ ఆపాలి. ఎవరైనా భూత్పూర్ మండల్, మద్దిగట్ల అండ్ పాత మొల్గర, కొత్త మొల్గర గ్రామాల పరిధిలో వాసవి ఇన్క్రెడిబుల్, దయచేసి నోట్ చేసుకోండి, ఎవరైనా వెళ్తే చెప్పండి, వాసవి ఇన్క్రెడిబుల్ డెవలపర్స్ పేరుతో దాదాపు 305 ఎకరాల్లో, వాళ్ళేమో 58 ఎకరాలనే చూపిస్తారు రికార్డ్స్ ప్రకారం. కానీ 305 ఎకరాల్లో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, ఎలాంటి పర్మిషన్స్, నాట్ ఈవెన్ గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి వాళ్ళు ఈ ముడా కిందికి వస్తుంది, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అక్కడి వరకు ఎవరి పర్మిషన్స్ లేకుండా, ఏమీ లేకుండా అక్కడ భూములు అమ్ముతున్నారు. ప్లాటింగ్ చేసి 150 గజాల చొప్పున, ఒక ప్లాట్ 14 లక్షల చొప్పున. దయచేసి మోసపోకండి. ప్రతి ఆదివారం ఆడ జాతర సాగుతున్నది, భోజనాలు, కథ, వ్యవహారం. ఎవరు కూడా దయచేసి అటువైపు పోకండి. ఎవరైనా పాపం డబ్బులు ఇచ్చిన వాళ్ళ అమాయకులు ఉంటే గల్లా బట్టి నిలదీసి అడిగి వసూలు చేసుకోండి. అది అంత ఫేక్. అది మీరు నిన్న చేసిన వాసవి వీడియో మేము షేర్ చేయొచ్చా? మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ కూడా వేయలేదనుకుంటే మేము, ఒకవేళ వాటర్ మార్క్ ఉన్నా ఏ ఇబ్బంది లేదు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యూట్యూబ్ ఛానల్స్లో దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి స్ట్రైక్స్ ఉండవు ఆ పర్టికులర్ వీడియోకి అని చెప్తున్నాను నేను. మీరు ఫేస్బుక్లో పెట్టుకుంటారా, లేదు ఏమైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేసుకుంటుంది. ఎందుకంటే అది మా ఛానల్లో ఉంటుందో ఉండదో తెలియదు. ఎందుకంటే ఆ లోగో కూడా లేదు కదా, ఆ లోగో లేదు అండ్ వాటర్ మార్క్ కూడా లేదు. సో సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి, మీ ఛానల్స్లో అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే కోర్టుకు వెళ్తున్నారు, నా అడ్రస్ రాంగ్ అడ్రస్ పెడుతున్నారు, ఎక్స్పార్టీ ఆర్డర్ చేస్తున్నారు, వీడియోలో డిలీట్ చేయించుకుంటున్నారు. చూద్దాం ఎన్ని రోజులు చేస్తారో, ఎట్లా చేస్తారో. మనం కూడా మంచి లాయర్ని పెట్టి దాని మీద కొట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది నడుస్తుంది. ఇది